దేవుడు మనతో మాట్లాడడానికి మనం ఆయనకి సమయం ఇస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 నుంచి 31 వరకు చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు కాసును కమ్మబడును కదా. అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తలవెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. క్రైస్తవ విశ్వాస క్రమానికి ఉన్న మూల సూత్రాన్ని లేక సారాంశాన్ని మనం చదువుకుని ఈ వాక్య భాగం తెలియపరుస్తాను. చాలాసార్లు తత్వవేత్తలకు, లోకంలో జ్ఞానవంతులు అని అనబడే అనేక మందికి దేవుడు దైవము అని అనగానే వాళ్ళు తీసుకునే విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఏముంది మనుషులు ఏదో కలిసి వస్తుందని, ఏదో జరుగుతుందని, ఏదో అవుతుందని ఇక దేవుడు దేవుడు అనుకుంటా వెళుతూ ఉంటారు. ఆ దేవుడు అనుకుని వెళ్ళే వాళ్ళలో వాళ్ళెన్నడూ కూడా వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని, అంటే వాళ్ళకి స్వతహాగా దేవుడిని వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మనిషిలో నిగూఢంగా ఉన్న శక్తుల్ని, జ్ఞానాన్ని వినియోగించక వాటిని మరుగుపరిచే వాళ్ళు దేవుడు అని వెళ్ళేవాళ్ళని వాళ్ళు ఒక అంచనాతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు అని అనగానే మనుషుల యొక్క జీవితంలో తలంచేది ఆయన నాకేదో ఒకటి ఇచ్చేవాడు, ఏదో ఒక ఆశతో, ఏదో ఒక కోరికతో, ఏదో ఒక అపేక్షతో దేవుడు అనేది గుర్తొస్తుంది. కనుక కొంతమంది తత్వవేత్తలు, జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుడు అని అనగానే చాలా తేలిక కొట్టేస్తారు. ఆ దేవుడు వాళ్ళు ఏదో పోతుంటారు లేదు. కానీ ఏ దేవుడు అని అనబడే వారిని గురించి అయినా అలాంటి అభిప్రాయం సరిపోతుందేమో, కానీ సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిలో ఉన్న సమస్తమును ఏ విధంగా ఆయన నిర్మించి ఏ విధంగా దానిని చేశాడో అత్యంత స్పష్టంగా తెలియపరిచిన సృష్టికర్త అయిన దేవుని ఎదుట మాత్రం అలాంటి అభిప్రాయాలు, అలాంటి సంగతులు చెల్లుబాటు కావు. ఎందుకంటే ఆయన వాస్తవాన్ని, మానవ మనుగడకు అవసరమైన దానిని, మనిషి జీవితం యొక్క పరమార్థాన్ని, అర్థాలు చాలా చెప్తుంటారు మనిషి జీవితాన్ని, కానీ వాస్తవమైన పరమార్థాన్ని ఆయన తెలియపరిచేవాడు. కాబట్టి అలా ఎవరైనా దాన్ని అల్పంగా, స్వల్పంగా భావిస్తే అదంతా కూడా వాస్తవమైన సంగతి అని అనిపించుకోదు. కారణం ఏంటంటే ఆయన అంటున్నాడు, దేహమునే చంపువారికి భయపడకండి. అంటే ఈ భూమి మీద ఏ మనుషుడైనా తాను భయపడుతున్న దాని యొక్క అంతాన్ని చూడాలని అనుకుంటే, ఎవరైనా సరే, ఇక్కడ కూర్చుని ఉన్న మనలో ఎవరైనా సరే, లేక దీన్ని ఒక్కసారి ఆలోచించి ఎవరైనా సరే, నువ్వు భయపడుతున్న దాని యొక్క అంతాన్ని నువ్వు చూస్తే, అంతం అంటే దాని యొక్క పర్యవసానం ఏం జరుగుతుంది, దాని యొక్క ముగింపు ఏంటి, దాని యొక్క ఫలితం ఏంటి, దాన్ని మనం చివరికి ఏం జరుగుతుంది అని నువ్వు చూస్తే, భయం యొక్క ప్రతి చివర లేక ముగింపు, దాని యొక్క అంతం ఏమై ఉంటుందంటే మరణమే. మరణం కంటే ఏది కూడా చివరి ఉండదు. అందుకే ఈ భూమి మీద
శిక్షలు చాలా ఉంటాయి, కానీ అన్ని శిక్షల కంటే చివరిది మరణ శిక్ష. అలాగే భయాల యొక్క ముగింపు ఏదైనా, భయాల యొక్క ఫలితం ఏదైనా, భయం యొక్క చివరి ఏదైనా ఆర్థిక సంబంధమైన భయాలు. అవమానిస్తారు, హేళన చేస్తారు, తప్పు చేసి మాట్లాడతారు, శిక్షిస్తారు, హింసిస్తారు, చివరికి మరణం. కనుక ఈ భూమి మీద ఉన్న భయాలన్నిటికీ ముగింపు లేక చివరిది మరణం ఒకటి. అందుకే ఏ మరణం? అది కూడా మనలో ఆత్మ ప్రాణము, అంటే ఆత్మ దేహము ఈ రెండు ఉంటాయి. ప్రాణం పోతే ఈ దేహం ఇంకెందుకు కూడా పనికిరాదు. ఈ దేహం యొక్క మరణాన్ని గురించే ఈ భయాలన్నిటి యొక్క ముగింపు. దేహాన్ని కాక ఈ భూమి మీద మనకు కలిగే ఏ భయము కూడా మన ఆత్మను ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు. ఎన్ని భయాలు ఉన్నా సరే, అది అనారోగ్య సంబంధమైన భయం కావచ్చు, ఆర్థిక సంబంధమైన భయం కావచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యల యొక్క భయం కావచ్చు, లేక నీ యొక్క భవిష్యత్తుల గురించి బెంగ భయం కావచ్చు, లేక ఇంకేదైనా కావచ్చు, అవేవి కూడా నీ ఆత్మ మీద ప్రభావాన్ని చూపించలేవు. అనగా వాటి యొక్క అంతము లేక వాటి యొక్క ముగింపు నీ ఆత్మను అవేవి చేయలేవు. అందుకే దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో నశింప చేయగల వారికి మిక్కిలి భయపడండి. ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే ఆల్మోస్ట్ ఇంకా ఏదైనా 1-2% తప్ప మనుషులందరి భయాలు దేహమును చంపువారిని గురించి. అనగా నీ దేహాన్ని గురించిన భయమే నిన్ను వెంటాడుతుంది, నిన్ను పీడిస్తుంది, నిన్ను ఇబ్బంది పెడుతుంది, నీకు సమస్యను సృష్టిస్తుంది, నీ జీవితంలో నిన్ను తొందర చేస్తుంది. ఇప్పటి వరకు మనం వింటూ వచ్చింది ఏ భయం యొక్క ముగింపైనా, లేక ఏ భయం యొక్క అంతమైన, ఏ భయం యొక్క చివరైన మరణమే. కానీ ఆ మరణం సంభవించక ముందే కొంతమంది ఆత్మహత్యలు చేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు దేనికోసం భయపడి ఆత్మహత్య చేసుకున్నారో దాని యొక్క అంతం మరణమే. ఇది లాస్ట్, ఇంకా చివరిది అదే. కానీ అది సంభవించక ముందే, అది సంభవిస్తుందో లేదో తెలియక ముందే, దానికి అంత అవసరం అనేది లేకముందే, అంటే ప్రతి ఒక్క భయం యొక్క ఫలితం మరణం కాదు. భయపడతావు, వివాహం అవట్లేదు అని చెప్పి, దాని ఫలితం మరణం కాదు. కొంతకాలం తర్వాత వివాహం అవుతుంది. జాబ్ రాలేదని భయపడుతూ ఉంటావు, కొంతకాలం తర్వాత జాబ్ వస్తుంది. లేక పిల్లలు సరిగ్గా మాట్లాడట్లేదని భయపడుతూ ఉంటావు, కొంతకాలం తర్వాత వాళ్ళు బుద్ధి తెచ్చుకుని వాళ్ళ జీవితంలో వాళ్ళు మార్పు చెందుతారు. కానీ ఆ ఫలితం, ఆ పరిస్థితి రాదే భయంతో మనుషులు ఏమవుతూ వస్తున్నారంటే, పెరాలసిస్ అనే ఒక వ్యాధి గురించి మనకు తెలుసు. అది కాలు పని చేయదు, చేయి పని చేయదు, మరొక సందర్భంలో శరీరంలో ఇంకా చాలా అవయవాలు పనిచేయదు. కానీ భయం అనే వ్యాధి నీ యొక్క బ్రెయిన్ని ప్యారలైజ్ చేస్తుంది. అంటే నీ యొక్క ఆలోచించే శక్తి మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. నీవు ఏ నిర్ణయం తీసుకోవాలో కావలసిన జ్ఞానాన్ని అది నాశనం చేస్తుంది. అందుకే భయంతో ఉన్నవాడు చూడండి చాలా విపరీతమైన మనస్తత్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు. భయం అంటే మనలో కొంతమంది అనుకునేది ఏంటంటే, భయం అంటే చీకటి చూసి భయపడటం, లేకపోతే ఇంకెవరైనా కొందరు వ్యక్తులు చూసి భయపడటమే అని అనుకుంటాం. కాదు, చాలా భయాలు ఉంటాయి. భార్యాభర్తలు గొడవ, ఆ గొడవలో ఎవరు పైచేయి సాధించేస్తారు, నాకంటే పైచేయి సాధించి రేపు నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాం, ఆ భయంతో వాళ్ళ మీద చేతులు చేసుకోవటం, చేసుకోవటం, హింసించడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు. లోపల ఎవ్వరూ చూడలేని ఒక భయం వాళ్ళని విపరీతమైన ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. స్త్రీలైనా పురుషులైనా
పిల్లల్ని తల్లిదండ్రులైనా లేక తల్లిదండ్రులతో పిల్లలైనా ఆ భయం ఏం చేస్తూ ఉంటుందంటే ఏం మాట్లాడుతున్నాం తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం. మన మాటలు చాలా అసహ్యమైన మాటలు మాట్లాడుతాం, అసహ్యమైన పనులు చేస్తూ ఉంటాం. అందుకే కొంతమంది మానసిక నిపుణులు చెప్పేది ఏంటంటే, నువ్వు భయంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ భయం ఒత్తిడిని కలిగిస్తుంది. ఆ ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కొంచెంసేపు ఆగు. ఆ టైంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోకు, ఎవరితో మాట్లాడవద్దు. భయంతోనే ఒత్తిడి, భయంతోనే కోపం, భయంతోనే అన్ని, వీటన్నిటికి రూట్ కాజ్ ఏంటని మనం చూస్తే భయం. ఒకసారి మీరు కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం తీయండి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు వెలుగును, రక్షణయు అయి ఉన్నాడు. రక్షణయు అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? ఎవరికి వెరుతును? యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణ, యెహోవా నా ప్రాణదుర్గము. నేను ఎవరికి భయపడుతును? నేను ఎవరికి వెరుతును? ఆయనకి ఏమైనాడు తెలుసా? ఆయన నీ జీవితానికి రక్షణ అయి ఉన్నాడు. కొంతమంది అయితే క్రైస్తవ్యంలో రక్షణ అనే పదం యొక్క అర్థమే తెలియకుండా బ్రతికేస్తుంటారు. రక్షణ అని అనగానే వాళ్ళు గుర్తొచ్చేది బాప్తిసం, లేకపోతే రక్షణ అనగానే అదొక పదం. రక్షణ అంటే నీ జీవితంలో నీ అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు నీ శరీరమును, నీ ప్రాణమును, నీ ఆత్మను రక్షించి నీ జీవిత పరిస్థితులన్నింటిలో నీకు రక్షణను కలిగించేవాడు. యెహోవా నాకు వెలుగును, రక్షణ ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చెప్పండి ఆ మాటని. యెహోవా నాకు వెలుగును, రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును? ఇప్పుడు నేను చెప్పమన్నాను ఎవరు చెప్పారా, లేకపోతే నిజంగా మీరు దానిని ఫీల్ అయి చెప్తున్నారు? ఒక క్షణంలో ఫీల్ అయి చెప్పడం సాధ్యమే విషయం కాదు. ఎంత నేను చెప్తున్నా, లేక బైబిల్ వెళ్తున్నా, ఒక్క క్షణంలో ఆయన నాకు వెలుగు, నాకు రక్షణ, నేను ఎవరికి భయపడతాను అని చెప్పాలంటే మొదట ఆయన నీకు రక్షణ అనే సంగతి నీ హృదయంలో నుండి నీ శరీరములో అణువణువు, హృదయంలోకి చేర్చుకోండి అని వింటూ ఉంటారు కదా మాట. హృదయం అంటే ఏంటి? మీరు ఎక్కడైనా గుండె వైద్యులు అని రాస్తుండదు, హృదయానికి సంబంధించిన నిపుణులు అని రాస్తుంటుంది. చూడండి, హృద్రోగ నిపుణులు అని ఉంటుంది. హృద్రోగ అంటే హృదయ రోగ నిపుణులు అంటే ఏంటంటే గుండెకి సంబంధించిన వైద్యం చేసేవాడు. ఖచ్చితమైన తెలుగులో, స్పష్టమైన తెలుగులో హృద్రోగ నిపుణులు అని ఉంటుంది. అంటే హృదయాన్ని, రోగాన్ని కలిపి హృద్రోగ నిపుణులు అని. హృదయంలోకి చేర్చుకోండి అంటే ఏంటంటే ఆయన నాకు వెలుగు, నా రక్షణని హృదయంలో కంటే గుండెల్లోకి చేర్చుకుంటే ఈ రక్తం ద్వారా శరీరంలో ఉన్న అణువణువులు చేరి ఆలోచించిన, తలంచిన, ఊహించిన నీకు వెంటనే ఏం గుర్తొస్తుందంటే ఆయన నాకు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. హల్లెలూయా, హల్లెలూయా. అది వెళ్ళనివ్వట్లేదు కనుక ఆ వాక్యాన్ని హృదయంలో నుంచి మన శరీరంలో అణువణువు అది పాస్ అవట్లేదు కాబట్టి, అది ఆ శరీరంలో ఉన్న ప్రతి అణువుకి చేరట్లేదు కాబట్టి వాక్యాల్లో ఉండిపోతున్నాయి, మన పరిస్థితుల్లో ఉండిపోతున్నాయి. వాక్యంలో ఉండిపోతుంది, జీవితంలో ఉండిపోతుంది. కానీ అది అణువణువును కూడా ఆ వాక్యము నీ జీవితంలో ఉంటే నీ యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది. అందుకే నేను ఎవరికి భయపడుతుంది? దావీదు అంటున్నాడు, నా వెలుగును, నా రక్షణయు యెహోవాని, నేను ఎవరికి భయపడతాను? నా ప్రాణ దుర్గము ఆయనే, నేను ఎవరికి వెరుతును? ఆయన అసలు నీకు అర్థమయ్యాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి. మీరు వెళ్ళేసరి మీ పరిస్థితులన్నీ మారిపోతే, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి, భయపడకండి అని ఇక్కడ గంట కాదు, గంటన్నర కాదు, 2 గంటలు బలగుద్ది చెప్పిన
మొట్టమొదట ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో నువ్వు అర్థం చేసుకోకుండా నీకు భయం అనేది పోదు, నీకు ధైర్యం అనేది రాదు. అందుకే ఆయన ఎలాంటి వాడని అర్థం చేసుకోవటానికి ఎంత ప్రయత్నిస్తే వాళ్ళు అంత ధైర్యంగా ఉంటారు. మరలా మనం చదువుకున్న వాక్య భాగంలోకి రండి ఒకసారి. అక్కడ ఏమని రాస్తుందో చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయంట. అనగా ప్రతిరోజు మన తల వెంట్రుకలు కొన్ని రాలిపోతూ ఉంటాయి, కొన్ని మరలా పుడుతూ ఉంటాయి. నీ తల వెంట్రుకలు ఎన్ని రాలిపోతున్నాయి, ఎన్ని పుట్టాయి, ఏంటి సంగతి, నీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఆయన మాట చెప్పాడో తెలుసా? లోపల సంగతి చెప్పాడు అనుకోండి. ఆయన నీ నరములన్నీ నాకు తెలుసు, లెక్కించబడి ఉన్నాయి. మనం ఎట్లాగో చూడలేదు కాబట్టి వాటి గురించి మనం దాన్ని పట్టించుకోం. లేకపోతే ఆయన సృష్టించాడు కాబట్టి ఆయనకు తెలుసులే అనుకుంటాం. తల వెంట్రుకలు అంటే మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అది లెక్కించడం ఎవరు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయరు. కానీ నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి అని చెప్పి ఆయన మన విషయంలో ఆయన ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడు, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు, ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నాడు, నీ గురించి ఆయనకి ఎంత తెలుసు అనేది నీకు అర్థమైతే ఆయన నీకు అర్థమవుతాడు. నిన్ను అలా ముద్దుగా పెంచి నీ తల్లి నీ తల్లిదండ్రులు లెక్కబెట్టలా తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ తాతకి తెలియదు, నీ ముత్తాతకి తెలియదు, నీ ఇంట్లో ఎవరికి తెలియదు నీ గురించి. వాళ్ళు కేవలం వాళ్ళు చేయగలిగినంత మటుకు, వాళ్ళు చూడగలిగినంత మటుకు, వాళ్ళు నీ పట్ల తీసుకోగలిగినంత వరకు జాగ్రత్త తీసుకోగలుగుతారు. కానీ ఆయన నీ గురించి సమస్తము ఎరిగి ఉన్నాడు. నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాడు. అంటే ఆ నీ విషయం ఎలా ఉన్నాడు? ఎవరివో లెక్కించదా, నీవి లెక్కించాడు ఆయన, నావి లెక్కించాడు. మనలో ప్రతి ఒక్కరి తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. అసలు ఊహిస్తుంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఆయన నిన్ను గురించి నన్ను గురించి ఎలాంటి వైఖరితో ఉన్నాడు. అక్కడ ఏమని రాస్తుందో తెలుసా? మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి గనుక ఏమనుంది? భయపడకూడదు. గనుక భయపడకూడదు. కనుక అంటే ఏంటంటే లెక్కించబడి ఉన్నాయంటే అంత జాగ్రత్త నీ విషయమే ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, అవన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి, అంత లీస్ట్ ఇష్యూ మీద కూడా ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి. మీరు ఎవరైనా మీ తోటి వాళ్ళని, మీ స్నేహితులు ఎవరైనా, నీ పిల్లలంటే నీకు అంత ప్రేమ కదా, తల వెంట్రుకలు లెక్క పెట్టావంటే ఏమంటారు? నోరు మూసుకోరా, ఏం మాట్లాడుతున్నావు? వాడికి కావాల్సిన ఆహారం గురించి నేను చూస్తున్నాను, వాడి బట్టలు కొనిస్తున్నాను, వాడిని చదివిస్తున్నాను, వాడి కోసం నేను బ్యాంక్లో బ్యాలెన్స్ చేశాను, వాడి కోసం ఇంకేదో చేశాను, ఆడి సంగతి మనకి ఎందుకంటే లీస్ట్. కానీ ఆ లీస్ట్ అయినవి కూడా ఆయన నీ విషయంలో కేర్ తీసుకుని వాటిని లెక్కించి, అంటే ప్రతి వ్యక్తి దగ్గరికి ఆయన పర్సనల్గా వచ్చి మనలాగా శరీరధారిగా లెక్కించాల్సిన అవసరం లేదు. ఆయన వాటి విషయం కూడా అంత జాగ్రత్త కలిగి మన జీవితంలో మనల్ని భద్రపరిచి ముందుకు తీసుకువెళ్తున్నాడు. కాబట్టి భయపడకండి అంటున్నాడు. నేను ఈ వాక్య భాగాన్ని బైబిల్ చదివిన చాలా సందర్భాల్లో చదివాను. ఎక్కడో ఒక చోట 15 సంవత్సరాలు 14 సంవత్సరాల క్రితం ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసెలో ఉన్నవాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒకరోజు నన్ను ప్రార్థనకి పిలిచారు అక్కడికి. ఇదే వాక్య భాగంలో ఉన్న ఈ మాటను చెప్పాను. ఇంతగా వివరించలేదు కానీ మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి అని. అక్కడ ఒక వ్యక్తి గుట్కాలు తింటా, తాగుతా, కొంచెం అల్లర్చిల్లరగా బ్రతుకుతున్నాడు. చదువు కూడా లేదు. అతనికి ఈ మాట పట్టుకుంది. ఏంటంటే తల వెంట్రుకలు లెక్కించి ఎప్పుడు లెక్కించాడు దేవుడు? అసలు నా తల వెంట్రుకలు ఆయన లెక్కించాడా? నా గురించి ఆయన అంత బాధ్యతగా ఉన్నాడా? ఎందుకంటే అతనికి తల్లిదండ్రులు కూడా లేరు.
ఇంకా ఒక్క మాట గుర్తొచ్చుకుని ఆ ఒక్క మాటని ఆలోచించుకుంటా చర్చికి వచ్చి ఆ తర్వాత వాక్యాన్ని విని తన మనసు మార్చుకుని తన పాపములను నిన్ను ఒప్పుకుని క్షమాపణ పొంది రక్షించబడి బాప్తిస్వం ద్వారా తిరిగి జన్మానుభవంలోకి వెళ్ళి దేవునికి సాక్షిగా దేవుని కుమారుడిగా బ్రతుకుతున్నాడు. ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు ఆలోచించావా నీ గురించి ఆయన ఎంత బాధ్యత తీసుకున్నాడు, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు? ఒక కాసుకి 2 పిచ్చుకలు అమ్మబడుతున్నాయి, అయినప్పటికీ కూడా అవి అంత లీస్ట్ కాస్ట్ అయినా, అంత తక్కువ రేట్ అయినా ఆ తండ్రి సెలవు లేకుండా అది నశించడం కానీ అవి క్రింద పడటం కానీ సాధ్యం కాదు. ఇంకొక వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఆ చింతించుచున్నాడు అని ట్రాన్స్లేట్ చేసిన ఆ పదం యొక్క అర్థాన్ని క్రింద రాశారు. అక్కడ ఏముంది? లక్ష్యము చేయుచున్నాడు. నిన్ను గురించి ఆయన లక్ష్యం చేస్తున్నాడు కాబట్టి నువ్వు భయపడబాకు, నువ్వు చింతించబాకు, భయంతో కలిగిన చింతలోకి నువ్వు వెళ్ళబాకు. ఆయన నిన్ను గురించి లక్ష్య పెడుతున్నాడు. అందుకే మన జీవితంలో భయం పోవాలంటే ఆయన ఎలాంటి వాడు అనేది నీకు ఎంత అర్థమైతే అంత నీ జీవితంలో భయం పోతుంది. పేతురు అంటున్నాడు ఆయన నిన్ను గురించి లక్ష్య పెడుతున్నాడు. ఈ ఆరాధనలో ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా నా గురించి ఆయన లక్ష్య పెడుతున్నాడని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావా దేవుడి గురించి? ఏంటి దేవా, ఇదేంటి దేవా, ఈ పరిస్థితులు ఎందుకు నాయన ఇలా జరుగుతాయి, అలా జరుగుతాయి, ఏవేవో ప్రశ్నలు వేసేస్తూ ఉంటాయి, ఆయనకి ఏదో చెప్తుంటాం, ఏవో మాట్లాడుతూ ఉంటాం. అసలు నువ్వు చూడట్లేదా? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? కొందరు ఆవేశాల్లో కోపాల్లో ఆయన చూస్తున్నాడు, తప్పకుండా వాడి నాశనం నేను చూస్తా, వాడిని దేవుడు శిక్షిస్తాడు తప్పకుండా, ఇట్లా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ యొక్క ద్వేషం లేక వాళ్ళ యొక్క పగ లేక వాళ్ళ యొక్క అభిప్రాయం దేవుడు నెరవేర్చాలని కోరుకుంటుంటారు కొంతమంది. దయచేసి అలా ఎప్పుడు జరగదు, అలా కోరుకోకండి. నేను బాగా ఒకరు బాధ పెట్టారని వాళ్ళ నాశనం జరుగుతుందని నీ కోరిక దేవుడు నెరవేరుస్తాడని అనుకోబాకు. ఆయన మనుషుల్ని ప్రేమిస్తున్నాడు, మనుషులను లక్ష్య పెడుతున్నవాడు. ప్రతి వ్యక్తిని ఆయన బాధ్యతతో ముందుకు తీసుకువెళ్తుంటాడు. ఆయన నన్ను లక్ష్య పెడుతున్నాడు, నా జీవితాన్ని. నువ్వు ఎన్నిసార్లు సంతోషించావు, ఎన్నిసార్లు ఆనందించావు? నువ్వు అనుకున్న జరగట్లేదని మాత్రం చాలాసార్లు ఇచ్చావు. ఒక్కసారైనా నన్ను ఆయన లక్ష్య పెడుతున్నాడు, నా గురించి పట్టించుకుంటున్నాడు, నన్ను చూస్తున్నాడు. దయచేసి నువ్వు అనుకున్నది జరిగినప్పుడు కూడా ఆయన నీ గురించి లక్ష్య పెడుతూనే ఉన్నాడు. ఆయన నీ విషయంలో బాధ్యత తీస్తున్నాడు. లక్ష్య పెట్టుట అంటే ఏంటో తెలుసా? బాధ్యత కలిగి ఉండుట, శ్రద్ధ కనపరచుట, జాగ్రత్తగా చూచుకునుట, ఇవన్నీ లక్ష్య పెట్టుట. ఆయన నిన్ను గూర్చి నన్ను గూర్చి లక్ష్య పెడుతున్నాడని పేతురు తన పత్రికలో రాస్తాడు. కాబట్టి నువ్వు దేని గురించి చింతపడవద్దు, నువ్వు దేని గురించి భయపడవద్దు. నిన్ను గురించి ఆయన లక్ష్య పెడుతున్నాడు. మరలా మనం ఆ మొదట చదువుకున్న వాక్య భాగంలోకి వస్తే ఏమనుంది? దేహమును మాత్రమే చంపు వారికి భయపడకండి. ఈ మొదటి ఆరాధనలు ఇక్కడ కూర్చున్నారు మీలో. వాక్యం అయిపోతుంది, ప్రార్థన చేసుకుంటాం. శరీర రక్తాలు పారిభాగస్తులు అవటానికి వరుసలో కూర్చుందని చెప్తాం, కూర్చుంటాం. ఎంతమంది బయటకు వెళ్ళిపోతుంటారు? చాలామంది వెళ్తుంటారు. వాళ్ళలో అసలు యేసు ప్రభువు తెలియక వాళ్ళు బాప్తిసం పొందకుండా వాళ్ళు ఉన్నారా? కొత్తగా వచ్చారా? నెల అయిందా, 2 నెలలు అయిందా, 3 నెలల, 6 నెలల, సంవత్సరం? అంటే కొంతమంది 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. మరి ఎందుకు అలా వెళ్ళిపోతుంటారు? ఎందుకు వాళ్ళు దేవుణ్ణి నీతిని నెరవేర్చరు? బైబిల్ చెప్పేదేంటి? పేతురు కాలంలో మొదటి సంఘము అనబడిన ఆ సందర్భంలో పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా వాక్యము నీ ద్వారా ప్రకటించబడుతున్నప్పుడు ఆ దేవుని మాటలు విని మా హృదయం నొచ్చుకుంది, మేమేం చేయాలి?
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి అని చెప్పాడు. ఇప్పటి వరకు ఎప్పుడు వాళ్ళ హృదయాన్ని నొచ్చుకోలేదా ఇట్లా పోతున్న వాళ్ళు? ఎప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళకి అర్థం కాలేదా? లేక అర్థం అన్నట్టుగా నటిస్తున్నారా? లేక హృదయంలో నొచ్చుకున్న కఠిన పరుచుకుని బ్రతుకుతున్నారా అంటే వాళ్ళకే సమాధానం తెలియాలి. నాకు అర్థమైనంత మట్టుకు వాళ్ళ జీవితంలో ఏదో ఒక భయం, దేవునిని వారి జీవితంలో అంగీకరించకుండా, దేవునిని తమ సొంత రక్షకుడిగా బహిరంగంగా ఒప్పుకోకుండా, దేవుని తమకు ఆధారమైన వాడిగా అందరి ఎదుట సాక్షిగా నిలబడకుండా, బాప్తిస్మము ద్వారా ఆయన కుమారుడిగా మారకుండా, కుమార్తెగా మారకుండా వాళ్ళ జీవితంలో ఏదో భయం అడ్డుకుంటారు. ఆ భయం ఏముంటుంది? కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, అమ్మా బాగా తెలుసుకున్న తరువాత నువ్వు బాప్తిసం పొందాలమ్మా అని. వాళ్ళ డిగ్రీలు అయిపోతూ ఉంటాయి, అయినా సరే బాగా తెలుసుకోవడం. మరి అప్పుడు ఈ పిల్లలు అడగాలి, జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే, డాడీ నువ్వు ఏం బాగా తెలుసుకున్నావు డాడీ, కొంచెం చెప్పు, నాకు తెలియంది నీకు తెలిసింది ఏంటంటే ఏం చెప్పలేదు, అట్లా చూస్తాడు అంతే. వాళ్ళు ఎందుకు చెప్తారో తెలుసా? అట్లా గోడ మీద పిల్లి వాటం అనమాట. పెళ్లికి దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే ఆ టీచర్ ఇచ్చి బాప్తిసం తీసుకోకపోతే, ఆ అమ్మాయి తీసుకోకపోతే, తెలుసుకున్న వాళ్ళు వస్తే ఆ చివరి నిమిషంలో బాప్తిసం ఇవ్వడానికి చాలా మంది ఉంటారు, ఎప్పుడు కావాలంటే బాప్తిసం ఇప్పించేసి పెళ్లి చేసేయచ్చు. అలాంటి జ్ఞానంతో, జ్ఞానం అనబడి అజ్ఞానంతో, అలాంటి భయాలతో బ్రతికితే దానికి తగిన దేవుని యొక్క సహాయమే నీకు దొరుకుతుంది. దానికి తగినట్లుగానే నీ జీవితం, నీ పరిస్థితులు ఉంటాయి. నేను దేనికి భయపడాలి? దేహమును చంపువారిక, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేసేవాడిక నేను భయపడాల్సింది. ఒకవేళ నేను మరణిస్తే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ దేవుడు రాకడే కనుక సంభవిస్తే నా పరిస్థితి ఏంటి? కొందరు ఏమనుకుంటున్నారంటే చాలా లిబరల్ గాస్పెల్ చెప్తున్నారు. లిబరల్ గాస్పెల్ అంటే ఏంటంటే అంతా కూడా విశాల దృక్పథంతో కూడిన బోధలు. ఏం కాదమ్మా, నువ్వు తీసుకోలేదు కదా, దేవుడు తెలుసులే, నువ్వు తీసుకున్నావు అనుకుంటున్నావు కదా, ఎప్పుడొకప్పుడు తీసుకున్నావు అనుకుంటున్నావు కదా, ఆయన చూసుకుంటాడులే అంటే బ్రతికినంతకాలం గోడ మీద పిల్ల బ్రతకండి అని చెప్పే బోధలు అన్నమాట అవన్నీ. దేవుడి కొరకు బ్రతకటానికి, ఆత్మను దేహమును నరకంలో నశింపజేయవాడు. ఒకవేళ ఆయన వస్తే నువ్వు ఎక్కడుంటావు? ఒకవేళ నీ శ్వాస ముగించబడితే నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడు నీ జీవితం ముగింపు నీకు తెలుసా? నీకు భయం ఉందా? ఈ భూమి మీద ఎవరైనా భయపడాల్సిన విషయం ఉంటే, నా ఆత్మ నాశనం అయితే నా జీవితం ఏంటి అని దాని గురించి భయపడాలి. భయపడాల్సిన సందర్భం ఏదైనా ఉంటే, నేను ఆయన కుమారుడుగా కుమార్తెగా మార్చబడకుండా నేను నిత్యాగ్నిగుండానికి వెళితే నన్ను ఎవరు రక్షిస్తారు? నేను చిన్నవాడినై ఉంటుంది, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడటం కానీ, వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. యెహోవా అతని చేయి పట్టుకున్నాడు కనుక అతడు నేలను పడిను మరలా తిరిగి లేవగలుగుతాడు. ఎవరి జీవితం అయితే భయపడవలసిన వానికి భయపడుతూ, భయపడకూడని వాటి గురించి భయపడకుండా ఉంటారు, వారి జీవితాలు ధన్యమైనవి. వాక్యం ఏమో చెప్తుందంటే, ఆయన మన చేయి పట్టుకున్నాడు కాబట్టి నువ్వు క్రింద పడినా మరలా పైకి లేస్తావని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి నువ్వు దేనికి భయపడాలి? అదే మనం 27వ కీర్తనలో చదువుకున్న వాక్య భాగం యొక్క అర్థం కూడా, ఆయన రక్షణ కర్త అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతున్నాను? నా వెలుగు, నా రక్షణ అయి ఉన్నాడు. ఇక్కడ కూడా ఆయన పడినా ఆయన పైకి లేవనెత్తువాడై ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకున్నాడు కనుక నువ్వు పడితే ఇక తిరిగి పైకి లేవలేకుండా ఉండవు, పైకి లేవగలుగుతావు. నీ చేయి పట్టుకున్నాడు ఆయన, నువ్వు లేస్తావు. దావీదు తన అనుభవాన్ని కూడా 25వ వచనంలో చెప్తూ అంటున్నాడు, నేను ముసలివాడిని ఉన్నాను ఇప్పుడు, ఒకప్పుడు చిన్నవాడిని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితకాల పర్యంతము నేను చూసుకుంటూ వచ్చాను, గమనించుకుంటూ వచ్చాను. నేను ఎరిగి చెప్తున్నాను. నిజంగా ఆ కాలంలో దావీదు కానీ ఇంకా
మోషే కానీ పేతురు గారు వీళ్ళందరూ మనకి అర్థమయ్యే విధంగా ఎంత అద్భుతంగా రాశారంటే ఆ సంగతులన్నీ. పౌలు కానీ చూడండి, అసలు ఎంత ఆలోచన. చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనై ఉన్నానంటే మామూలుగా కనుక నీతిమంతుల్ని వదిలిపెట్టడం, నీతిమంతుల సంతానం భిక్షం ఎత్తుకోవటం జరగదని ఎవరైనా అన్నారనుకోండి, అలాగే చెబుతారులే అంటారు. కానీ అతను తన అనుభవాన్ని మన ముందు పెట్టి చెప్తున్నాడు. ఏమనంటే, నేను చిన్నవాడనై ఉన్నాను ఒకప్పుడు, ఇప్పుడు ముసలివాడిని. నా జీవితకాలం అంతటిలో నేను ఎవరిని దేవుడు విడిచిపెట్టడం చూడాల, నీతిమంతులుగా బ్రతుకుతున్న వాళ్ళని. నీతిమంతులు అంటే ఎవరో తెలుసా? దేవుని నీతిని ఎవరు నెరవేరుస్తారో వాళ్ళు నీతిమంతులు. దేవుని నీతి అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే అది దేవుని నీతి. దేవుని నీతిని నెరవేర్చకుండా ఎవరికి నీతి వస్త్రం కప్పబడదు. దేవుని నీతిని నెరవేర్చకుండా ఎవరు కూడా నేను నీతిమంతుడు నేను అనుకుంటే లోకంలో చెల్లిపోటు అవుతుంది. లోకంలో చెల్లుబాటు అంటే ఏంటో తెలుసా? నువ్వు సిగరెట్లు తాగు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయవు, నువ్వు ఇంకా నరహత్యలు చేయవు, అక్రమమైన సంబంధాల్లో ఉండవు. ఇవన్నీ 4-5 ఉంటాయి, అవి ఒక 5-6 ఉంటాయి. అలా ఎవరైనా ఉంటే అందరూ ఏమంటారంటే చాలా మంచివాడండి, బుద్ధిమంతుడండి, ఏ అలవాట్లు లేవండి, ఇతనంత మంచివాడు ఎవరు లేడండి. అది లోకం నీతి. దేవుని నీతి ఏంటో తెలుసా? నీ హృదయ ఆలోచనల్లో నుండి నీ ప్రతి చెడు ఆలోచన ఆయన ఎదుట పెట్టి, అయ్యా ఇలా చెడుగా ఆలోచించాను, ఇలా చెడుగా ఊహించాను, తలంచాను, ఒకరి పట్ల నాకు అసూయ ఉన్నది, ద్వేషం ఉన్నది, కామపు ఆలోచనలతో ఉన్నాను, ఇవన్నీ ఆయనతో ఒప్పుకుని ఆయన క్షమించాడు అనే నిశ్చయిత నీ హృదయంలో కలిగినప్పుడు బాప్తిస్మం ద్వారా నీకు నీతి వస్త్రం కప్పబడుతుంది. అది దేవుని యొక్క నీతి. ఆ నీతి ఎవరి జీవితంలో అయితే కలిగి ఉంటారో, ఆ నీతిమంతులు ఎవరి జీవితం అయితే మార్చబడుతుందో, అంటే ఒకసారి అలా అయిపోయిన తర్వాత ఇంక ఇష్టం వచ్చిన బ్రతకొచ్చని కాదు. ఒక్కసారి అలా ఒప్పుకుని క్షమాపణ పొందిన తర్వాత తదనంతరం ప్రతి దినము కూడా నీ ఆలోచనల ద్వారా, నీ మాటల ద్వారా, నీ జీవితంలో కలుగుతున్న ప్రతి అవిధేయత అపరాధం దేవుని ఒప్పుకుని ఎవరు ప్రతిదినము తను తాను శుద్ధి చేసుకుంటూ ఉంటారో యేసు రక్తం చేత దేవుడు వారిని నీతిమంతులు గెలుస్తాడు. అంతేకాని లోకం దృష్టిలో ఉన్న ఒక 5-6 చేయకుండా కూర్చుని వాడికంటే నేను మంచివాడిని, వీడికంటే నేను మంచివాడిని, వీళ్ళకంటే మంచివాడిని, వాళ్ళకంటే మంచివాడిని నువ్వు అనుకుంటే నీకు లోకానికి సరిపోవచ్చు, కానీ దేవుని దగ్గర అది సరిపోదు. ఆ నీతి దేవుని దగ్గర సరిపోదు. ఇక్కడ నీతిమంతుని సంతానం విడవబట్టు నేను చూడలేదంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని అలాంటి నీతి కోరుకుంటున్నాడు. అలాంటి వారి సంతానం భిక్షమెత్తుకోవటం కానీ, వారు విడవబట్టం కానీ జరగదు ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఈ ఆరాధనలో నీ జీవితంలో ఉన్న భయం అనే దానిని విడిచిపెట్టు. నువ్వు భయపడవలసిన విషయంలో భయపడట్లేదు, అనవసరమైన విషయాలు భయపడుతున్నావు. నీ వెలుగు, నీ రక్షణ ఆయనే ఉండగా నువ్వు దేనికి భయపడాలి? నువ్వు దేనికి వెరవాలి? భయపడక్కర్లా, వెరవక్కర్లేదు. అందరి ఎదుట ఆయన కుమారుడుగా నీవు నీ జీవితంలో ఒప్పుకునే మనసు కలిగి, ఏమవుతుంది నాకు దేవుడిని నేను ఒప్పుకుంటే, నేను దేవుడిని అంగీకరించానంటే ఏమవుతుంది? నా దేహాన్ని ఎవరైనా చంపితే చెప్పలేము, కానీ నా ఆత్మను రక్షించిన రక్షకుడు నా తండ్రి, నా ఆత్మను నిత్యము ఉండే నిత్య జీవములో ప్రవేశపెట్టేవాడు నా తండ్రి, నా ఆత్మ ఎల్లప్పుడూ క్షేమంగా ఉండేది, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, నేను ఆయన కొరకు బ్రతుకుతాను. అటు తీర్మానం మన జీవితంలో అవసరం. భయాలన్నీ విడిచిపెట్టండి. అతి ముఖ్యమైన భయం జీవితంలో నీకు ఉండవలసింది ఏదైనా ఉంటే నరకంలోనికి వెళతావేమో అనే భయం తప్ప ఇక్కడ నీకు భయం ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడ్డామో నరకంలోకి వెళదాన్ని భయం మనకి ఇక మన జీవితంలో ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన క్షమించాడు, ఆయన నేను రక్షించాడు, నీ నీతిమంతుడిగా చేశాడు. మరలా ఒకవేళ నీ జీవితంలో దారి తప్పితే అప్పుడు మరలా కలుగుతుందేమో, కానీ ఆయన మార్గంలో వెళుతున్న నీ జీవితంలో ఆయన క్షేమంగా ఉంచుతాడు, ఆయన భద్రపరుస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది ఏమనంటే, నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి కనుక, నీ విషయమై ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక, నీ విషయమై లక్ష్య పెడుతున్నాడు కనుక నువ్వు భయపడొద్దు. అటు ధన్యత దేవుడు మనకు దయచేయను గాక.